భాగవతం శ్రీ భాగవతం శ్రీ భాగవతం. జయ విజయులు తిథి కడుపున హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్లా జన్మించారు. వారి పుట్టుకతో దేవతలు హడలిపోయారు. జలం కంపించింది. ఎన్నో జీవ జంతువులు అశుభ శబ్దాలు చేశాయి. పుట్టుకతోనే కిరీటముతో పుట్టారు. మొదటివాడు బంగారపు రంగుతో మెరిసిపోతున్నాడు. రెండవ వాడి కళ్ళు సైతం బంగారపు రంగుల్లో మెరిసిపోతున్నాయి. వారు జన్మించిన కాసేపట్లోనే పెద్దగా మారారు. మొదటివాడు బంగారపు రంగులో వెలగటం వలన హిరణ్యకశిపుడు అని పేరు పొందాడు. రెండవ వాడు బంగారపు శరీరమే కాక బంగారపు కళ్ళు ఉండటంతో హిరణ్యాక్షుడు అని పేరు పొందాడు. ఇద్దరు అసురులే కాని ఎంతో తేజస్సు సౌందర్యముతో వెలిగిపోతున్నారు. మరోవైపు భయంకరముగా కూడా కనబడుతున్నారు. ఇద్దరు రాక్షసులు బ్రహ్మ వద్ద వరాలు పొంది దేవతలను సైతం పీడించటం మొదలెట్టారు. హిరణ్యాక్షుడు తన బల ప్రదర్శనతో దేవతలను సైతం తరిమేవాడు. ఓ రోజు అలానే తన బ్రహ్మ వరముతో తన కాలితో భూదేవిని రసాతలంలోకి తన్నాడు. భూమి రసాతలంలోకి మునిగింది. ఏరా, అసలు నన్ను ఓడించేవాడు ఈ లోకంలో ఎవరు లేరా అని హిరణ్యాక్షుడు అతి గర్వముతో తన పెద్ద తల్లి అదితి కుమారులైన దేవతలపై యుద్ధానికి వెళ్ళాడు. అలా స్వర్గలోకములోకి వెళ్లిన హిరణ్యాక్షుడికి అక్కడ ఎవ్వరూ కనపడలేదు. తన రాకను గమనించి దేవతలంతా ముందే పరుగులు తీశారు. హిరణ్యాక్షుడు స్వర్గమంతా తిరిగి ఇంద్రాది దేవతలపై అరిచినా సరే ఎవ్వరూ పలకలేదు. ఆహా, నా రాకడతో స్వర్గపాలకులు ఇంద్రాది దేవతలు అంతా మాయమైపోయారే, నేనంటే వీళ్లకు ఇంత భయమా? చచా, ఇక వీళ్లతో నాకు పని లేదు అంటూ ఆ దానవుడు స్వర్గం విడిచి సముద్రం దగ్గరకు వచ్చాడు. తన గదతో కొట్టి భీకరంగా శబ్దం చేశాడు. సముద్రానికి అధిదేవత అయిన వరుణుడు అక్కడే పడమర దిక్కున ఉన్నాడు. ఆయన భవనము యొక్క ద్వారాలను ఓ తన్నుతో కూల్చివేసి ఆయన దగ్గరకు వెళ్ళాడు హిరణ్యాక్షుడు. ఆహా వరుణదేవా, ఎలా ఉన్నావు సోదరా? నీకు నా నమస్కారములు తెలియజేస్తున్నాను అంటూ ఓ వెక్కిలి పలుకు పలికాడు. దాంతో వర్ణదేవుడి గుండె జల్లుమనింది. పైపైన మాత్రం స్వాగతం పలికినట్టుగా, చెప్పు సోదరా, నీ ఈ రాకడకు అసలు కారణమేమిటి అని ముద్దుగా అడిగాడు. ఓ వరుణదేవా, నా చేతులు ఎందుకో ఊరుకోవట్లేదు. ఎవడినో ఒకడిని తన్నితే గాని నాకు సరదా తీరేలా లేదు. స్వర్గపు దేవతలంతా పారిపోయారు. నీవేమో గొప్ప పరాక్రముడివి అని విన్నాను. మరి నాతో యుద్ధానికి వస్తావా అని హిరణ్యాక్షుడు అన్నాడు. దాంతో వర్ణదేవుడు ఎంతగానో క్రోధించాడు. కాని యుద్ధానికి కాలు దువ్వకుండా ఈ దానవుడిని నేను ఓడించలేను అని గ్రహించి తెలివిగా ఇలా అన్నాడు. ఓ హిరణ్యాక్ష, ప్రస్తుతానికి నేను యుద్ధం చేయలేను. అయినా నీతో యుద్ధం చేసేంత శక్తి కూడా నాలో లేనే లేదు. కానీ నీ అహంకారాన్ని వణచడానికి, నీ బల పరాక్రమాలకు సాటి చెప్పడానికి ఒకే ఒక్క వీరుడున్నాడు. ఇప్పుడిప్పుడే బ్రహ్మ ముక్కులో నుంచి బయటకు వచ్చి నీరు ఆకాశము అంతా కప్పివేసి రసాతలములో మునిగిన భూమిని కాపాడడానికై బయలుదేరాడు. నీవు అతనితో పోరాడితే నీకు అంతం తప్పదు. నీ గర్వాన్ని చీల్చి చెండాడుతాడు అని అన్నాడు ఆ వరుణదేవుడు. వరుణుడి మాటలు హిరణ్యాక్షుడు పెద్దగా పట్టించుకోలేదు. కాని తనతో పోరాడేవాడు ఒకడు ఉన్నాడని తెలిసి సంతోషించాడు. ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టే హిరణ్యాక్షుడు భూమిని రసాతలంలోకి తన్నాడు. దాంతో సృష్టి చేయాలనుకున్న బ్రహ్మదేవునికి ఏం చేయాలో తోచలేదు. అసలు భూమి లేకుండా సృష్టి ముందుకెళ్తుందా అని ఆలోచించసాగాడు. బ్రహ్మదేవుని ప్రార్థనతో విష్ణుమూర్తి ఆదివరాహముగా బ్రహ్మ ముక్కులో నుంచి బయటకు వచ్చాడు. రసాతలములో ఉన్న భూదేవి భయముతో నారాయణుణ్ణి స్మరిస్తూ ఉన్నది. నారాయణుడు యజ్ఞవరాహ రూపములో భూదేవి వద్దకు వెళ్లి భూమిని తన కొలలపై ఉంచి అత్యంత వేగముతో నీటి పైకి తీసుకువెళ్తున్నాడు. అలా వెళుతున్న ఆ వరాహమూర్తిని చూసిన హిరణ్యాక్షుడు, ఏమిటి, వనములో తిరగాల్సిన పంది దారి తప్పి ఇటువైపు వచ్చిందా? ఓరి మూర్ఖుడా, ఆగరా, నా ముందే భూమిని తీసుకువెళతావా? ఎదురుగా ఉన్న నన్ను నమస్కరించకుండా, నన్ను అడగకుండా నా భూమిని లాక్కుపోతావా అని విర్రవీగాడు. ఇక్కడ వనములో తిరగాల్సిన పంది అని హిరణ్యాక్షుడి మాటల్లో రెండు అర్థాలు ఉన్నాయి. వనము అంటే నీరు అనే అర్థం కూడా వస్తుంది. అడవిలో తిరిగే పంది అని హిరణ్యాక్షుడు తిడితే నీటిలో తిరిగే పంది అని విష్ణువుకు ప్రార్థన అయ్యింది. హిరణ్యాక్షుడు అంతటితో ఆగకుండా ఎన్నో మాటలతో తిట్టసాగాడు. ఓరి దొంగ, నా భూమిని ఎత్తుకు వెళతావా? నీ అంతు చూస్తాను అంటూ యుద్ధానికి కాలు దువ్వాడు. కాని ఆ వరాహమూర్తి
ఓ చిన్న నవ్వు నవ్వి ఏమీ పట్టించుకోకుండా ముందుకు నడవసాగాడు. భూదేవిని క్షేమంగా నీటిపైకి తీసుకువెళ్లి నీటి ఉపరితలంపై భూమిని ఉంచి తిరిగి హిరణ్యక్షుడి దగ్గరకు వచ్చాడు. ఓరి రాక్షస, యుద్ధానికై తెగ తొందర పడుతున్నావే, నీకు యుద్ధమే కావాలనుకుంటే ఇక కాసుకో అంటూ ఓ గదను ధరించాడు వరాహమూర్తి. అప్పుడే దేవతలంతా ఆ గదపై పువ్వుల వర్షం కురిపించారు. కౌమోదకి అని ఆ గదకి నామకరణం చేశారు. కు అనబడే భూమికి మొదమును కలిగించటం అనగా ఆనందం కలిగించటం వలన ఆ గదకి కౌమోదకి అనే పేరు పెట్టారు దేవతలు. అలా వరాహమూర్తి గదను చేతబట్టి హిరణ్యాక్షుడిపై ఒక్క దూకు దూకాడు. ఇద్దరూ భీకరంగా యుద్ధం కొనసాగించారు. వారి వారి గదా శబ్దాలకి 3 లోకాలు సైతం కదిలిపోయాయి. సముద్రమంతా అల్లకల్లోలము చెందింది. ఇద్దరు ఒక్కసారిగా మీద పడి దూకి ఒకరిని ఒకరు ఢీకొని మళ్లీ 8 అడుగులు వెనక్కి పడి యుద్ధం కొనసాగిస్తున్నారు. ఎందుకో కాస్త దుశ్శకునాలు కనబడుతున్నాయి. దేవతలకు మహావిష్ణువుపై నమ్మకము ఉన్నా సరే కాస్త వణికిపోయారు. మహావిష్ణువు ఆ దానవుడిపై ఏమైనా పక్షవాతము చూపుతున్నాడా అని భయపడ్డారు. అవును, పూర్వజన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇద్దరూ సాక్షాత్తు విష్ణు భక్తులు. ఈ కారణముతో విష్ణువు హిరణ్యాక్షుడిని చంపకుండా తిరిగి గాయపడుతున్నాడా అని దేవతలంతా అనుకున్నారు. నిజానికి ఆ పరమాత్మకి పక్షవాతం అంటూ ఉంటుందా? లేదు కదా. అంతా తన మాయే, అంతా తన లీలే. దాంతో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, స్వామి, నీవు తలుచుకుంటే ఈ రాక్షసుడంతా ఓ బాలుడి వలె వీడితో ఇంతసేపు యుద్ధం చేయటమా? చాలు స్వామి, నీ ఆటలు చాలించు, వీడిని తొందరగా అంతం చేయి. మరి కాసేపట్లో అసుర సంధ్యా సమయము వస్తుంది. దాంతో ఈ దానవుడు మరింత విజృంభించి రేపటిదాకా యుద్ధం చేస్తూనే ఉంటాడు. కావున నీవు ఈ రాక్షసుడిని తొందరగా చంపివేయు అని అన్నాడు. అయితే ఇవన్నీ ఆ విష్ణువుకు తెలియదా, లేక మరెవరో చెప్పాలా? ఆయనేదో కాసేపు తన లీలలతో దేవతలను ఆట పట్టించాడే తప్ప ఆ పరమాత్మ తలుచుకుంటే ఈ దానవుడెంత. ఇక మరో పక్కన దేవతల మాటలు విన్న హిరణ్యాక్షుడు మరింత క్రోధానికి గురి అయి తన గదతో వరాహమూర్తిపై ఒక్క దెబ్బ కొట్టాడు. దాంతో వరాహమూర్తి చేతునున్న ఆ గద జారిపోయి నీటిలో పడిపోయింది. దాంతో దేవతల గుండె బద్దలయ్యింది. ఎందుకంటే ఆ మహావిష్ణువు గదను పోగొట్టడం ఇంతకు ముందెప్పుడు జరగనేలేదు. యుగాలు గడిచాయి, కల్పాలు గడిచాయి, కాని ఆ మహావిష్ణువు గదను ఎవ్వరూ ఛేదించలేకపోయారు. చరిత్రలో ఏకైక రాక్షసుడిగా హిరణ్యాక్షుడు విజృంభించాడు. దేవతలంతా కన్నీళ్లు పెట్టసాగారు. ఆ వరాహమూర్తి చిన్న చిరునవ్వు నవ్వాడు. ఇంకో పక్కన హిరణ్యాక్షుడు ఇలా అన్నాడు, నేను ధర్మం తెలిసిన వాడిని, నీచముగా ఆయుధం లేని వారితో యుద్ధం చేయను. కనుక నీవు మరేదైనా ఆయుధము తెచ్చుకో. చూస్తుంటే పై దేవతలంతా నీకు తెలిసిన వారిలా ఉన్నారు. వాళ్ళని అడిగైనా సరే ఓ ఆయుధం పట్టుకురా. అంతేగాని నేను నీలాంటి ఆయుధం లేని వాడితో యుద్ధం చెయ్యను అని అన్నాడు. వరాహస్వామి ఓ నవ్వు నవ్వి తన చేత ఈసారి చక్రాన్ని అందుకున్నాడు. దాంతో హిరణ్యాక్షుడు తన గదను మరోసారి వరాహమూర్తిపై విసిరాడు. ఆ గదను వరాహమూర్తి తన ఎడమ కాలుతో తన్నివేశాడు. దాంతో ఆ గద దూరంగా పడి ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. ఇంతసేపు గదతో గాయపడిన వరాహస్వామి ఇప్పుడు ఏకంగా ఆ గదనే తన్ని మరీ తునాతునకలు చేయటంతో హిరణ్యాక్షుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి, ఇంతసేపు విష్ణువు చేసినదంతా నాటకమేనా అని ఆలోచించాడు. మరో గద పుచ్చుకున్నాడు. ఆ గద కూడా బద్దలైపోయింది. ఈసారి ఎర్రగా మెరిసిపోతున్న ఓ భయంకర త్రిశూలాన్ని విసిరాడు. దాంతో వరాహస్వామి తన చేతిన ఉన్న చక్రముతో ఆ త్రిశూలాన్ని సైతం ఖండించాడు. దాంతో హిరణ్యాక్షుడు తన మాయాయుద్ధ ప్రదర్శనను మొదలు పెట్టాడు. ఒక్కసారిగా ఆకాశమంతా చీకటిగా మార్చాడు. నీటి నుండి ఆకాశం వరకు అంతా చీకటే నిండి ఉన్నది. ఆ చీకటి నుండే భయంకరమైన యక్షరాజ వంటి రాక్షసులు పుట్టుకొచ్చారు. దాంతో వరాహస్వామి తన చేతిన ఉన్న చక్రాన్ని విడిచాడు. ఆ చక్రముతో హిరణ్యాక్షుడి మాయ అంతా చెదిరిపోయింది. ఆ కటిక చీకటంతా ఒక్కసారిగా కోటి సూర్యుల కాంతితో వెలిగిపోయింది. అంతసేపు హిరణ్యాక్షుడితో ఆడుకున్న మహావిష్ణువు కుడి చేతి యొక్క పిడికిలి బిగించి తన చక్రముతో ఆ దానవుడి చెవి కింద భాగమున ఒక్క గుద్దు గుద్దాడు. గుద్దింది చెవి కింద భాగమైనా సరే కొట్టినవాడు మహావిష్ణువు గనక ఆ దెబ్బతో హిరణ్యాక్షుడు కుప్పకూలిపోయాడు. తల అంతా నుజ్జు నుజ్జయింది. కళ్ళు, ముక్కు, నోరు అను భాగాలు గుర్తుపట్టని విధముగా మారిపోయాయి. అలా ఆ ఘోర కఠోర రాక్షసుడైన హిరణ్యాక్షుడు ఇలా చనిపోయాడు. అంతసేపు కన్నీరు మున్నీరై ఉన్న దేవతలు ఒక్కసారిగా జైజైలు పలికారు. ఆహా పరమాత్మ, మాకు తెలుసు
విజయం తమరిదేనని, అయినా మీరెక్కడా, ఈ దానవుడెక్కడా అంటూ పొగడసాగారు. అంతసేపు విష్ణువునే పక్షవాతి అన్న దేవతలు మాకు అంతా తెలుసులే అన్నట్టు చప్పట్లు కొట్టారు. అదే విష్ణుమాయ, అదే విష్ణులీల. స్వామి, నీ చేత చంపబడ్డ ఈ రాక్షసుడు ఏదో పుణ్యము చేసుకున్నట్టు ఉన్నాడు, తీరా తిరిగి వైకుంఠానికే వెళుతాడేమో అని జయ విజయులకు ఉన్న శాపాన్ని ఏమీ ఎరగనట్టుగా ఆయన లీలలను కీర్తించసాగారు. దాంతో బ్రహ్మదేవుడు, ఎవరైతే ఈ వరాహ చరిత్రను భక్తి శ్రద్ధలతో వింటారో, మరీ ముఖ్యంగా సంధ్యా సమయమున ఎవరైతే వింటారో వారికి సకల సంపదలు లభించుగాక అని అన్నాడు. అనగా ఈ చరిత్రను చెప్పినా, విన్నా, చదివినా ఆ క్షణం నుండే ఆ వ్యక్తిని ధన్యుడిని చేస్తుంది. ధన్యునిగా మార్చటం అంటే సంపదల బాధ, దుఃఖాలు, ఇతరులపై ఆధారపడటం వంటివి తగ్గుతాయి. సాధ్యమైనంత వరకు సుఖంగా జీవిస్తూ భయంకరమైన మృత్యువు నుండి తప్పించుకోవచ్చు. అపకీర్తి తొలగిపోతుంది, మంచి కీర్తి తెచ్చిపెడుతుంది, ఆయువు కూడా పెరుగుతుంది. ఇంతేకాక మరెన్నో ఐశ్వర్యములు పొందవచ్చు అనే ఈ మొదలైన విషయాలకు సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పాడు. కనుక ఈ కథ ఎప్పుడైనా వినవచ్చు. మరీ ముఖ్యంగా సంధ్యా సమయంలో వింటే ఇంకా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ కథంతా సాయం సంధ్యా సమయమున చోటు చేసుకుంది. అయితే ఈ వీడియో వింటే సరిపోతుందా అని మీరు అనవచ్చు. ఇది కేవలం హిరణ్యాక్ష వరాహస్వామి యుద్ధపు వీడియో మాత్రమే. భాగవతంలో దీన్ని అత్యద్భుతంగా వివరించడం జరిగింది. అలాగే కంప్లీట్ వరాహ అవతారం రిలేటెడ్ వీడియోస్ ని కంబైన్ చేసి వరాహ అవతారం అనే పేరుతో ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాం. లేదా మా భాగవతం వాల్యూమ్స్ ఆర్ ఎపిసోడ్స్ ఫాలో అవినా మీకు అందులో వరాహ చరిత్ర వినవచ్చు. విన్నారు కదా వరాహ హిరణ్యాక్షుల యుద్ధం. తర్వాతి భాగవతం యొక్క ఎపిసోడ్స్ లో స్వయంభువు కొనసాగించిన ఈ ప్రపంచమును పూర్తిగా వివరించుకోబోతున్నాం. మరెన్నో విష్ణులీలలు, విష్ణు కథలు అన్ని చెప్పుకోబోతున్నాం. ముందు వచ్చే ఎపిసోడ్స్ కోసం ముందుగానే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. మరో వీడియోతో కలుద్దాం. సీ యు సూన్ అగైన్.